హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ వ్యాప్తంగా మరి పాఠశాల విద్యాశాఖలో అనేక సమస్యలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి టీచర్ యూనియన్లన్నీ కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం అయితే దానికి సానుకూలంగా స్పందించట్లేదు. దాంతో వీళ్ళంతా కూడా ధర్నాలు, నిరసనలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మీరు ఆ విషయాన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పాఠశాల పునర్వ్యవస్థీకరణ, బదిలీలు, పదోన్నతులకు సంబంధించి సమస్యలపై పాఠశాల విద్యాశాఖ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సోమవారం అన్ని జిల్లాల్లో కూడా విద్యాశాఖ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తున్నట్లు ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలియజేశారు. ఇక గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో ప్రతివారం అధికారులు సమావేశమై చర్చిస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రధాన సమస్యలపై విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదు. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించి పనిభారం పెంచింది. జీవో 117 రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానికి విరుద్ధంగా గత ప్రభుత్వ బాటలోనే ప్రయాణించడం విచారకరంగా ఉంది. ఇదిగోండి, ప్రస్తుతం అయితే అన్ని సమస్యలకి అనేక టీచర్లకు కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో కానీ అనేక సమస్యలకి కారణమైనటువంటి జీవో 117. దీనివల్లనే టీచర్ స్టూడెంట్ రేషియో ఎక్కువగా పెంచేయటము, దానివల్ల మిగులు టీచర్లు వచ్చేయడం అంటే సర్ప్లస్ టీచర్లను చూపించటము, మరి నోటిఫికేషన్స్ ఇచ్చి రిక్రూట్ చేయకపోవటము, చాలా సమస్యలు అనేవి ఈ యొక్క 117 జీవో వలన వచ్చింది. వచ్చే ప్రభుత్వము ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని చెప్పినప్పటికీ కూడా దీన్ని పూర్తిగా రద్దు చేయకుండా ఇంచుమించు అదే దీనికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి తీసుకొచ్చినప్పటికీ అది కూడా ఇంచుమించు అలాగే ఉండటం వలన సమస్య అయితే తీరలేదు. పాఠశాలలో 54 మంది విద్యార్థులు ఉంటేనే రెండో పోస్టు కేటాయిస్తామనే వైఖరి తీసుకోవడంతో వేల పోస్టులు మిగులుగా తేలిపోతున్నాయి. సమస్యలు పరిశీలించకపోతే 15,000 మంది ఉపాధ్యాయులతో విద్యాభవన్ను ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరించారు యూటీఎఫ్ వాళ్ళు. అంటే ఇక్కడ చూడండి, 54 మంది విద్యార్థులు హై స్కూల్లో 54 మంది విద్యార్థులు ఉంటేనే రెండో పోస్ట్ ఇస్తాం అని చెప్పేసి, అంటే 54 వరకు ఒక పోస్టే, 54 దాటితే తప్ప రెండో పోస్ట్ ఇవ్వమని చెప్పేసి అన్నారు. దీనివలన ఎన్ని టీచర్ పోస్టులు పోతున్నాయో, ఎంతమంది సర్ప్లస్ టీచర్లుగా ఉండిపోతున్నారో తెలుసా? కొన్ని వేల మంది సర్ప్లస్ టీచర్గా మిగిలిపోతున్నారు. అంటే వాళ్ళకి ఇక ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం నిన్న గతంలో 35 అనేది ఇది టీపీఆర్ టీచర్ ప్యూపుల్ రేషియో ఎంత, జీవో నెంబర్ ఆర్టీ యాక్ట్ ప్రకారం చూసుకున్న మరి టీపీఆర్ 35 అంటే 35 మందికి ఒక టీచర్ ఉండాలి. కానీ ఇక్కడ 54 మంది దాటితే కానీ ఇంకో టీచర్ ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. అంటే 54 దాటితేనే ఇద్దరు టీచర్లు వస్తారన్నమాట హై స్కూల్లో. మరి ఆ విధంగా ఎన్ని వేల మంది టీచర్లు సర్ప్లస్ టీచర్లుగా మిగులు టీచర్లుగా మిగులుతారు. దానివల్ల పోస్టులు ఎన్ని టీచర్ పోస్టులు పోతున్నాయి. కాబట్టి దీన్ని రద్దు చేస్తామని చెప్పేసి 117 జీవో రద్దు చేస్తామని చెప్పి దానికి ఆల్టర్నేటివ్ తీసుకొస్తున్నామని ఒక జీవో తెచ్చినప్పటికీ అది ఏమాత్రం కూడా ఈ సమస్యను తొలగించలేదు. ప్లస్ ఏమన్నారంటే 54 మంది విద్యార్థులు ఉంటేనే రెండో పోస్టు కేటాయిస్తామనే వైఖరి తీసుకొచ్చారు. కాబట్టి దీనివల్ల చాలా టీచర్ పోస్టులు పోతున్నాయి. ఓకే, అందుకే ఈ సమస్యలు తీర్చాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈ నెల 15వ తారీఖున నిరసనలు, ధర్నాలు వీటికి ప్లాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.